ఏదా వాడు ఇంకా రాలేదా? వద్దు కానీ బాగుంటుంది. రెడీ కట్ చేస్తారేంటి? పీకే ఇప్పుడా వచ్చేది, తొందరగా టాస్ చేద్దాం. ఏంటి అవ్వట్లేదు? ఎక్స్ నేను టైంకి వచ్చి మీరు అరగంట లేట్ వచ్చుంటే నేను ఎవరి కోసం ఆగాను. రే గంట లేట్ ఇంతకు తెచ్చావా లేదా? తెచ్చాను, కానీ నీకు పక్కా ఇదే కావాలా? దీనివల్ల నీకు హై లాంటివి ఎక్కువ. చెప్పింది తెచ్చావా లేదా? తెచ్చాను. కానీ మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం నీ బాడీలో అడ్రినలిన్ మాత్రమే పెంచుతుంది, అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మాత్రమే పెంచుతుంది. సరే మరి నేను వెళ్ళొస్తా. ఆగావు, దీన్ని ఏమంటారు? అరే దీని పేరు ఏదో ఉండేరా, బీతోనే ఏదో స్టార్ట్ అయ్యి ఉండే. నేను మళ్ళీ చెప్తా, బీతోనే స్టార్ట్ అవుతుంది. అయిపోయిందా అన్న ఆడము? ఇందాక అయిపోయింది, స్ట్రెచింగ్ చేస్తున్నా. డైలీ వెళ్తారా ఆడడానికి? డైలీ కాదు, వీకెండ్స్ వెళ్తాం. ఇంకో అన్నేడి కనపడట్లేదు. అన్న ఇంకా బ్యాడ్మింటన్ ఉంటాడు, వస్తుండొచ్చు. అన్న ఒక కొత్త షాట్ ట్రై చేస్తున్నాడు అనమాట. ఏ షాట్? ఒకటి వీపీ నుంచి ఉంటుంది ఇట్లా, అది ఈ మధ్య రాదులే, కొంచెం టైం బట్టిలా ఉంది. రూమ్ లో సామాన్ పెట్టేసుకున్నావా? మా ఫ్రెండ్ వచ్చాడు, ఇద్దరం కలిపి సెట్ చేస్తాం. వాళ్ళతో ఉన్నట్టు ఇక్కడ అంటే కుదరదు, తెలుసు కదా, బాగా స్ట్రిక్ట్ ఇక్కడ. తెలుసు అన్న, అలాంటిది ఏం లేదు. అన్న పుష్ప 2 టీజర్ చూసారా? చూసా. అన్న వదులుతాడా? అన్న అల్లు అర్జున్ ఫ్యానా? అబ్బో పెద్ద ఫ్యానే. అసోసియేషన్ లో లింకులు పెద్ద పెద్ద సబ్ గ్రూపే ఉంది. అన్న వీడే అన్న మన రూమ్ లో జాయిన్ అయింది. అవునా తెలుసా? వీని కూడా బ్యాడ్మింటన్ పట్టుకెళ్దామా? నాకు బ్యాడ్మింటన్ రాదన్న. బ్యాడ్మింటన్ నేర్చుకుంటావా? వన్ లవ్. అన్న మాస్ డ్రెస్ అయినా అప్పుడే రెడీ అయిపోయారు. తినే వెళ్ళేదాన్ని కదా. అంతే అనుకుంటా. మరి తినాలి, అక్కడికి వెళ్ళాలి కదా, చాలా పనులు ఉన్నాయి. అచ్చా, సో మనం ఏం పీపుల్ మనం తీసుకెళ్ళాలా? వాళ్ళు వర్క్ వస్తా అన్నారు, కానీ మన టికెట్స్ మొత్తం ప్రయాణం దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. అచ్చా, నేను వెళ్ళి తీసుకొస్తా, మీరు ఆయనకి నేను వస్తుందని చెప్పండి. పీకే క్రాకర్స్ చేస్తాను తెచ్చాడా? ఇంకా రాలేదన్న వాడు. కాలేజ్ టైం అయిపోతుంది ఇప్పటికే. వెళ్ళారు అసలు ఏంటి ఇంతసేపు? క్రాకర్స్ కొనలేదా? మర్చిపోయా. ఏం చేస్తున్నారు మరి ఇంతసేపు? బూస్టర్ తీసుకున్నావా? ఇప్పుడు ఎందుకు తీసుకున్నారా? ఏం వస్తాం ఇప్పుడు? చాలాసేపు అయింది వేసుకొని, దిగలేదు ఇంకా. అయినా నువ్వు ఎక్కడికి? ఇక్కడ రైట్ లో ప్రవీణ వెళ్ళింది కదా, అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకురావాలి. నువ్వు చూపించింది కరెక్టే కానీ చెప్పింది తప్పు. అటు వెళ్ళాలి. దారిలో చెప్పుకుంటూ పోనుగా కరెక్ట్గా వెళ్తాను. పీకే క్రాకర్స్ లే. క్రాకర్స్ మననే కొంచెం ఇమ్మన్నారు కదరా. అంతుంటే నువ్వే వెళ్ళాల్సింది మరి. ఏంటి? ఏం లేదన్నా, ఇప్పుడు ప్రవీణ దగ్గరికి వెళ్తున్నాగా, తీసుకొస్తాంలే. మరి ఇప్పుడు ఎందుకు రణతో పెట్టుకుంటావు? వదిలే అన్న. ఏమైందిరా? ఏంటో జాబ్ ఏమో రిస్క్ లో ఉంది, రూమ్ లో ఏమో అన్నేమో ఇలా. అయినా అన్నకేంట్రా నీ జాబ్ మీద కుళ్ళు? నీ అదేమో గూగుల్ మైక్రోసాఫ్టా? సర్లే వదిలే, అసలే బూస్ట్ వేసుకుని ఉన్నావు. 4-3 4-3. క్రాకర్స్ ఉన్నాయన్నాడా? కొన్ని ఉన్నాయంట అన్న, పెద్ద బేబీ వెళ్ళాడంట. మిగతా బట్టలు ఏవో కొన్ని ఇచ్చాడు. బయట కూడా ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు. డబ్బులు కూడా ఇచ్చి పంపించా కదా. బాగానే ఇచ్చావు, అడగ ముందు ఇస్తే ఇంకా బాగుండేది. 7-4. ఇది కూడా అవుట్ సైడ్. 7-4. ఇంకోసారి ప్రొటెస్ట్ చేస్తే పాయింట్ కట్ చేస్తా. రెడీ.
ఈ టీ షర్ట్ కావాలంటే ఇంకోటి ఉందిరా. అన్న ఇదే వేసుకుంటా. అన్న పీకే ఇంకా రెడీ అవ్వలేదు. రేయ్ మనం ఆల్రెడీ 5 minutes లేట్ రా. ఒకసారి మీరే వెళ్ళి మాట్లాడండి. రే పీకే ఇంకా రెడీ అవ్వలేదా? అన్న నాకు కొంచెం పని ఉంది, ఇప్పుడు కుదరదు. అయినా ఇప్పుడు వరకు ఏంట్రా గంటల సినిమా పెట్టుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు తినాలి కూడా. ఏయ్ అయినా మీ టీఎస్ఓలు కూడా నీకు ఇంత వర్క్ ఇచ్చాను ఉందా? నీకేం తెలుసు అన్న జాబ్ గురించి? ఏమన్నా అసలు నీకేం తెలుసు అన్న జాబ్ గురించి? అయినా జాబ్ ఉన్నాడు అంటే ఒక లెక్క ఉంది, నువ్వు అంటున్నావు నాకు ఏం అర్థమవుతలేదు. నాకు అర్థమవుతలే. మీరు ఆగండి అన్న. అయినా మీ సీక్వెన్స్ ఏందన్న? గేట్ రాయాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఎంటెక్ చేయాలి, మళ్ళీ ఇదే టీఎస్సీ కంపెనీ కోసం కుక్క బాటలు పడాలి అంతేగా? ఒట్టేసి చెప్తున్నా 2 years లో నీకు డబల్ సాలరీ రాకపోతే నా సాలరీ మొత్తం నీకే ఇచ్చేస్తా. సినిమా రాపడన్నా మీరు చదివే చదువులకి టాప్ కాలేజ్ క్యూ కట్టుకుని మరీ వస్తాయా? ఇప్పుడే చూసుకోండి, సినిమాలు అంటారు, టికెట్లు అంటారు, బావర్చి అంటారు, ఎవడన్నా 4 నెలల్లో ఎగ్జామ్ పెట్టుకొని టెన్షన్ పడాల్సిన విషయాలు ఇవా? ఇవాళ వదిలేరా, ఇవాళ వేరు. మిగతా రోజు నేను మీ మేనేజర్ని తప్పించుకుంటూ టీడీలు ఆడుకుంటూ 2 గంటలు బ్రేక్ తీసుకొని పని కొట్టలేదు. ఇప్పటికి కూడా మా ఇన్స్టిట్యూట్ ఎప్పుడు టాప్ 3 దగ్గర తెలుసా నీకు? నిజంగా తగ్గలేదా? అయితే మెయిన్ ఎగ్జామ్ కూడా మీ కోచింగ్ సెంటర్ లో రాస్తే నీకు టాప్ వచ్చేదేమో. ఇప్పుడేమో చిన్నవి కూడా రావేమో. అసలు టీమ్స్ కాల్ ఎందుకు ఎత్తావన్నా? ఏ టీమ్స్ కావాలరా? అన్నాడు. నేను ముందే చెప్పా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను కావాలని ఎత్తలేదు అది. ఏమైందన్నా? నేను కూడా చేశాను నా ఫోన్ ముందు చూపు చూపు అని, నాకు రాలేదే మరి. ఏమైందిరా? నేను నా శక్తి ఇస్తే కాల్ లిఫ్ట్ ఏంటంటే నమ్మవేంటి? నేను నానే కాలేజ్ చేయడానికి 1 సార్లు ట్రై చేశాను, నాకు రాలేదండి మరి. ఎవరో చెప్పండి. అని అడగన్నా. రే మొన్న స్నానం చేసేటప్పుడు మేనేజర్ కాల్ చేశాడు. ఒక్కసారి కాదు 2-3 సార్లు చేశాడు. నేనేం పట్టించుకోలేదు. నా బట్టలు నేను వాషింగ్కి తీసుకుంటే నా హ్యాండ్ మెంట్ దగ్గర గెస్టర్లో తీసుకొని కాల్ యాక్సెప్ట్ అయింది. మైక్ వీడియో 2 ఆన్లోనే ఉంటాయి. వీడు వాల్యూమ్ 0లో పెట్టుకున్నాను కాబట్టి వాడు చెప్పిన దానికి ఏమి వెళ్ళాయి, కానీ కెమెరా ఆన్లో ఉంది కాబట్టి వాడు లేదని నీకు అర్థమైనట్టుంది. తర్వాత ఏమైనా తెలియదు. అబ్బా అబ్బా తెలీదా నీకు? బొమ్మ తెలియదు నీకు. నేను బాత్రూమ్ వాళ్ళని తెలిసి కావాలని చెప్పి మైక్ క్యామో ఆన్ చేశాడు. ఎత్తి ఏం చేశాడో తెలుసా? పిచ్చి పిచ్చి బూత్ సౌండ్ చేశాడు. రే నేనేం సౌండ్ పెట్టలేదు రా, రీల్స్ చూసుకుంటే నా బట్టలు నేను తీసా అంతే. అన్న మీరు ఆగండి అన్న. రే పీకే మేనేజ్ ఏమన్నాడు? పీకేస్తాడు. ఇంకేం చేస్తాడు? సార్ నేను కాదు సార్ మా రూమ్మేట్ అంటే ఏమైనా నమ్ముతాడా? నిజంగానా? నిజంగానే అన్నాడా? లేదా ఆయన అప్పటికే హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోలేదంట, సో సౌండ్స్ వినలే. వీడియోలో నేను లేనని చూసి అప్పటికే కట్ చేశాడు. ఇంకా అసలు నీకు సౌండ్స్ నేను ఎలా తెలిసింది? ఆయన డిఫాల్ట్ గా అన్ని కాల్స్ రికార్డ్ చేస్తాడు. నేను బయటకు వచ్చి చూస్తే రికార్డింగ్ ఉండే, ఏంటా అని చూస్తే అందులో సౌండ్స్ ఉన్నాయి. అందుకే వెంటనే చాట్ నుంచి డిలీట్ చేశాను. మన ఆలోపల రికార్డింగ్ చూస్తుంటే ఇప్పటిదాకా టాపిక్ తీయలేదంటే ఆయన చూస్తున్నా నేను అనుకుంటున్నాను. 10 game గేమ్ పీకే. తొందరగా రమ్మనన్న. ఇట్లా కూర్చున్నాయంటే సెకండ్ మ్యాచ్ అయిపోయినంత కూర్చోమని 2 minutes కంప్లీట్ చేసి పెడతా. అన్న గేమ్కి రండి. విన్నర్గా వన్ డిక్లేర్ చేసామంటారా మరి? ఇంత మోసం చేస్తారా? నిజం చెప్పు, వాడు టాబ్లెట్ స్టెరాయిడ్స్ తీసుకొని ఆడుతున్నాడు కదా, అది నీకు ముందే తెలుసు. నీకు అంతగా నేనే రూమ్లోంచి వెళ్ళాలనుకుంటే నాకు ముందే చెప్పొచ్చు కదా. నాకేం రాదు అది బ్యాడ్మింటన్, దానిలో ఓడగొట్టి మరి పంపి. ఓవర్ చేయకండి అన్న, మీరు ఏమైనా తక్కువ. వాడి గేమ్ రాదనిగా మీరు ఈ ఛాలెంజ్ ఒప్పుకున్నారు. వాడిని ఓడించి పంపించిద్దామని ప్లాన్తోనిగా వచ్చారు. ఇప్పుడు ప్లేయింగ్ ఫీల్డ్ లెవెల్ అయ్యేసరికి కథలు పడుతున్నారా? కేవలం కెరియర్లో వాళ్ళకి హెడ్ స్టార్ట్తో స్టార్ట్ అయ్యారని వాడిని 0 పట్టుకొద్దాం అనుకుంటున్నారు. దానివల్ల మీరు 0 నుంచి కదలని మర్చిపోయారు. అలా కాదురా, ఇప్పుడు మళ్ళీ వాడు హెడ్ స్టార్ట్తో స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు మీరు హెడ్ స్టార్ట్ ఉంటేనే సరిపోదు, కష్టపడితేనే గెలుస్తామని ప్రూవ్ చేయండి. నీ అబ్బా 100 సార్లు మొత్తుకున్నావు కదా నాకు దాని గురించి. ఏం జరగడం నువ్వు అసలు మాట్లాడితేనే పిచ్చి వేస్తుంది నాకు. అయినా మీరు మాట్లాడేదానిలో లాజిక్ ఎక్కడ ఉంది? టీమ్స్ లో బై డిఫాల్ట్ క్యామ్ మైక్ ఆఫేగా ఉండేది, దాని ముందు డాన్స్ చేసినా కూడా ఎందుకు ఆన్ అయితే అసలు? ఎప్పుడైనా జాబ్ చేస్తే తెలిసేదిరా నీకు. ఎదుటోడు కాల్ చేసినప్పుడు 3 ఆప్షన్లు వస్తాయి, అందులో క్యామ్ ఆప్షన్ నొక్కితే అన్ని ఆన్ అయితే. నాకు ఎస్టర్ ఏదో క్యామ్ ఆప్షన్తో లింక్ అయ్యి ఉండొచ్చు కదా. సొల్లు చెప్పకు. నీ కుళ్ళు ఈడుకున్న నాలెడ్జ్ కి అసలు వీడికి ఉద్యోగం వచ్చిన అన్ని నేర్చుకుని ఇంటర్వ్యూలో ఊమని పెట్టుకుంటే ఇచ్చారు ఉద్యోగాలు. ప్రాజెక్ట్స్ చేయాలి, చేసిన ప్రాజెక్ట్స్ అని క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడు ఇస్తారు. నువ్వు వేరే వాళ్ళకి ఇట్లా ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్ట, అది కూడా వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని దాన్ని రికార్డ్ చేసి అది బట్టి ఇంటర్వ్యూ ఇచ్చిన. పోనీ అదన్నా చెయ్యి, అది కూడా చేయట్లేదు ఆయన. 12-10 MST లీడ్.
అసలు నాకు అర్థం కావట్లేదా, దానికి నువ్వు వేసావు పెద్ద రాడ్, మళ్ళీ ఎందుకు తీసావు అసలు టాపిక్? నువ్వు చేసిన దాని గురించి నేను ఎప్పుడైనా అన్నాను అసలు? నువ్వేం చేశావు అసలు? ఇది ఎగ్జామ్ బోర్డ్ ఓపెన్ చేసి ఏంటి ఈడి ఎగ్జామ్ బోర్డ్ ఓపెన్ చేసి ఒక వీకెండ్ ఎగ్జామ్ లో అన్ని సి పెట్టి సబ్మిట్ చేశాను. పిక్చర్ అది ఏమన్నా 13-10 ఒకటేసారి 2-3 వేసుకున్నాం అనుకో ఎఫెక్ట్ డబల్ ట్రిపుల్ అవుతుంది. కానీ జస్ట్ 5 minutes మాత్రం ఉంటుంది, ఆ తర్వాత మొత్తం పడిపోతుంది. అంత వెంటనే ఎక్కాలంటే మినిమం 5 minutes పడుతుంది. కానీ ఒకవేళ తొందరగా ఎక్కాలంటే ఫిజికల్ యాక్టివిటీస్ అని రన్నింగ్ అయినా జంపింగ్ అయినా అలాంటివి అని ఓకేనా. PK-19 MST-15. నన్ను మన టాప్ 10 సెక్షన్ చెక్ చేశారు కదా, మాకు సెపరేట్ పేపర్ ఉంటుంది ప్రతి వీకెండ్. దీంట్లో అవేర్నెస్ తీసి లాస్ట్ లో ఉన్న వాళ్ళకి షఫ్లింగ్ లిస్ట్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో స్కాలర్షిప్ ఉంది కదా, అది పోయే ఛాన్స్ ఉంది. నేను మోస్ట్లీ పైన ఉన్నా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఆడు సీల్ పెట్టిన వీకెండ్ నా దరిద్రం కొద్దీ పేపర్ చాలా ఈజీ వచ్చింది. అందరూ అవేర్నెస్ పెరిగి నేను ఇప్పుడు సెకండ్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నా. నెక్స్ట్ 2 weeks లో మళ్ళీ షఫ్లింగ్ ఉంది. ఈ లోపల నేను రిజర్వ్ నుంచి బయటికి కావాలి, లేకపోతే స్కాలర్షిప్ ఉంది. అసలు నీ పొట్టలో ఓపెన్ చేశాడు వాడు. ఇది ఇక్కడ పెట్టాడుగా పెద్దగా యూజర్ ఐడి సార్త్ 321 ఇంకా పాస్వర్డ్ 12345678 అని. ఇప్పుడు ఇది చేశాడని నేను మన ఎప్పుడైనా ఒక్క మాట అన్నాడు, నా వల్ల జరిగిన తప్పుకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు చేసింది ఎవరికి చెప్పలేదు. నోరు మూసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా. మళ్ళీ టాపిక్ ఎత్తాడు. ఎందుకంటే నువ్వు కావాలని చేసావని ఒప్పుకోవట్లేదు. నాకు ధైర్యం ఉంది, నేను ఒప్పుకుంటున్నా. ఆ దమ్ము నీకు ఉంటే ఈ టాపికే తీసామని కాదు. అక్కడ దమ్ముంటే ఇప్పుడు గెలు. స్కోర్ 15-19 చూద్దాం. $16-19. $18-19. Game-19. Game MST. బ్రేక్. Okay, break. ఇదేనా అన్న రెఫరీ అంటే? మంచిగా అందరు కనిపించేలాగా మనకి టిప్స్ అంతా తీసుకుంటూ కూర్చున్నాం. అదే మ్యాచ్ లో నువ్వు కూడా నీకు ఎప్పుడో 19 పాయింట్ ఉన్నప్పుడు చెప్పాను, పెద్ద ఫుల్ ఛాలెంజ్ చేసి మళ్ళీ ఓడిపోయావు. రే మర్యాదగా మాట్లాడరా, నేను కావాలని చెప్పినప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటా? మరి నాకు ఎస్టిరేట్ చూపి. చాలు పోరాడు బయటికి. నేనుకే కాదన్నా. పోరా బయటికి. నేను చెప్పాను కదా వాడిని బయటికి పంపించాలని, ఇంకా లాభం లేదు. ఆ మనీ ప్లాన్ చేయాల్సిందే. అలా కాదన్నా, అసలు మన దాని గురించి ఫుల్గా ఆలోచించలేదు కూడా. వాడు సింపుల్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అంతెందుకు, ఓనర్ కంప్లైంట్ ఇచ్చినా మనం దొరికిపోతాం. నేను ఒక్కడే పడితే అలానే అనుకుంటాడు, నువ్వు కూడా పడితే అలా అనుకోడు. ఎలా చేస్తామన్నా అసలు? డబ్బు ఎక్కడిది? నేను తెచ్చేసారా? నేను తెచ్చేసా అంటే ముందుండే ప్లాన్ చేశారు అనమాట. ఇవాళే చేసి నాకు కూడా ఇవాళ చెప్పడం ముందుండే అనుకున్నారా? లేదురా, ఎందుకు అలా అంటావు? ఇవాళ సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా. కానీ ఇవాళ వాడు చేసిన తర్వాత ఒక్క రోజు కూడా వాడి రూమ్లో వాడడానికి వీల్లేదు. నువ్వేం చేయనక్కర్లే, రైట్ సైడ్ పీకేడ్ కబోర్డ్లో డబ్బు పెట్టు. నేను డబ్బు కనుక్కునే ట్యాంక్ చేసి రూమ్ అంతా ఎక్కిపిస్తాను. అప్పుడు నువ్వు వాడి కబోర్డ్లో నుంచి డబ్బు తీసి మన ఇద్దరం వాడి మీద పడితే తర్వాత ఏం జరిగినా వాడికి రూమ్లో ఉంటాడు. రే ఎక్కడున్నావురా? ఇంటి కింద ఉన్నా. ఏడి అన్న కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇప్పుడు చెయ్యక తప్పట్లేదు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసిస్తా, నువ్వు వచ్చేయి. నువ్వు కూడా అలానే వస్తా అన్నకు కనబడతావు కదా. అందుకే నేను రాను, డబ్బు మాత్రమే కిందకు వస్తుంది. అదేలాగా మెయిన్ డోర్ సైడ్కి కాదు, విండో సైడ్కి వచ్చేసి నేను డబ్బేస్తా, తీసుకో. ఇప్పుడు ఎందుకన్నా ఇవన్నీ సినిమా పెట్టుకుని? ఇంకా సినిమా లేదా రావట్లేదు. ఇప్పుడు అవసరమా అన్న? ఆయన ఎప్పుడు కూడా వాడు మన ఇద్దరిని కాల్ చేయించేస్తుంది తెలుసా? నువ్వు వాడి ఫ్రెండ్ కాబట్టి చేయడం. వాడికి నా మీద ఉన్నదాన్ని నువ్వు నీ బాబు వాడుకుంటున్నావు కదా. తప్పదురా, ఇప్పుడు ఇద్దరిలో ఎవడొకరు ఖాళీ చేయాలి. వాడికంటే ఫ్రెండ్స్ పీజీలు ఉన్నాయి, నాకు కోచింగ్ ఇక్కడే. వచ్చే డబ్బు సరిపోక మీ దగ్గర నుంచే తీసుకుంటున్నా. నేను ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తా చెప్పు? సరే డబ్బు ఇవ్వండి.
నేను వంశీ అన్న కాల్ చేసి నేను రావట్లేదు మిగతా మీరు వేసుకున్నాను చెప్తా. నువ్వు కూడా ప్రవీణ్ అన్న కాల్ చేసి టికెట్స్ క్రాకర్స్ అవసరం లేదని చెప్పు. మీరు వంశీని కూడా వెళ్ళి చెప్పండి, నేను డబ్బులు పెట్టేసి వెళ్తాను. అరే పెద్దవాళ్ళు వస్తున్నాడు, నువ్వు తాకో. ఏడియా కూడా వెళ్ళిపోయాడు, నేను డబ్బు తీసుకుంటాను. నువ్వేం చేయనక్కర్లే, రైట్ సైడ్ పీకేది కబోర్డు డబ్బు పెట్టు. నేను డబ్బు కనుక్కునే ట్యాంక్ చేసి అంతా ఎక్కిస్తాను. అప్పుడు నువ్వు వాడి కబోర్డు నుంచి డబ్బు తీసి మన ఇద్దరం వాడి మీద పడితే తర్వాత ఏం చేయనా వాడి గౌరవంలో ఉంటాడు. పెట్టింది ఏడియానే కదా. ఇక్కడ రైట్లో ప్రవీణ్ అన్న వెళ్ళింది కదా. నువ్వు చూపించింది కరెక్టే కానీ చెప్పింది తప్పు. సైడ్కే ఉండు, దూరం వెళ్ళకు, ఓకేనా? రే ఓన్ వచ్చాడు, నేను ఇంటి నుంచి 25K క్యాష్ తీసుకొచ్చా, నేను ఇచ్చేస్తా. మీ షేర్ నాకు జీపే చేస్తారు కదా. ఓకే అన్న. రే డబ్బు కనపడలేదా? ఏంటి నిజంగా తగ్గెత్తుకేరా? అవునరా, అన్ని సామాన్లు ముందే చదివిందా, కొన్నే ఉండే, అందులో డబ్బు కూడా ఉండలేదు. రే అది షుగర్ రా, అందులో లేవు, ముందే చూసా. అదేంటన్నా? నేను తీయలేదు డబ్బులు. అన్న ఒకసారి మీరు కంగారు పడండి. మీరు ముందెళ్ళి ఓనర్కి ఇవాళ డబ్బులు ఇవ్వడానికి మంచి రోజు కాదని ఇంట్లో చెప్పారని రేపు ఇస్తామని చెప్పండి. అరే అన్ని కబుర్లు వేసుకోండి, ఏది వదలకండి. రే నువ్వు రెడ్ కబోర్డు ఎక్కువ పీకేది. నేను చూసుకుంటా. రే టీకే నువ్వు కబడ్ ఎత్తుకున్నది రే వెళ్ళా కబడ్ ఎత్తుకరా. నీది నువ్వు ఎత్తుకో, నాదే ఎత్తుకో. నేను చెప్పింది వినరా. మీరు ఎందుకు ఎత్తుకాలన్నా? నాది నా దానిలో ఉంటే నేను తీసుకున్నాను, మీ డౌటా? సరేరా బాబు, నాన్న ఎత్తుకుంటా, నేను ఎత్తుకో. దొరికిందా అన్న? కత్తలు దొబ్బకు. నేనా దొబ్బేది? మీరు ఏదో పెద్ద మాస్టర్ మేము ప్లాన్ వేసుకొచ్చారుగా. అసలు నేను రూమ్ వదిలేరన్నా, నేను ఫ్రీగా ఏమైనా ఉంటున్నానా? మీ ఇద్దరు కంటే నేనే ఎక్కువ రెండు కట్టేది. అసలు డబ్బులు నా కబడ్లో ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? అంటే లెఫ్ట్ కి రైట్ కి బుకింగ్ కాదు, పోయిన డబ్బులు నువ్వే కనిపెడితే ఆయన ఇంకెవరిని బ్లేమ్ చేస్తాడు. అందుకని నా కబడ్లో పెట్టి నిన్ను కూడా నా కబడ్లోనే వెతకమన్నా. ఎలాగన్నా చేసి ఇద్దరిని ఒకే రూమ్లో ఉంచుదాం అనుకుంటున్నా. అప్పట్లేదు అసలు అది. రే ఓనర్ వినట్లేదురా, డబ్బు అర్జెంట్ అవసరం ఉందంట, ఈరోజే కావాలంటున్నాడు. రే డబ్బు ఎక్కడ ఉంది ఇప్పుడు? మావాడు ఉన్నాడు, ఆడికి ఇచ్చా. నీ అబ్బా నువ్వు డబ్బు తీసి ఆగండి, ఆడికంతా తెలుసు. ఓనర్ కిందే ఉన్నాడు, మీ ఓన్ని ఓనర్కి డబ్బులు ఇచ్చి మన రూమ్ కోసం అని చెప్పు. రే రే మొత్తం ఇవ్వద్దని చెప్పు, అందులో కొంచెం లూజ్ చేంజ్ ఉంటుంది, అది కాకుండా మిగతాది ఇవ్వని చెప్పు. సరే. మీరు ఇంకా ఇద్దరు ఒకే రూమ్లో ఉండకన్నా. అంటే వాడి రూమ్ ఖాళీ చేయడానికి పంపించాను. సిగ్గుంటారు అడగడానికి. వాడికి ఆల్రెడీ మనం చేసిన ప్లాన్తో తెలిసిపోయింది. అంటే నేనే ఖాళీ చేయాలా? అలా ఏం కాదులేండి. రేపు బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడతాం, బెస్ట్ ఆఫ్ 3. ఎవరు ఓడిపోతే వాళ్ళ రూమ్ ఖాళీ చేసేయాలి. అలా అయితే వాడు చాలా అన్ఫేర్. థ్యాంక్స్ సార్. అంటే ఏం చేయలేను అన్న, రేపు మ్యాచ్ తర్వాత మాట్లాడుకుందాం. రేపు బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడండి ఇద్దరు, బెస్ట్ ఆఫ్ 3. ఎవరు ఓడిపోతే వాళ్ళ రూమ్ ఖాళీ చేసేయాలి. రేపు బూస్ట్ వేసుకున్నాడు, ఇదే లాస్ట్ ఛాన్స్. థ్యాంక్స్ సార్. 1 lakh.